ఎవరికి ఇచ్చినా పర్లేదు టికెట్, మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలన్న యాంగిల్లో నేను తిరిగాను. అక్కడ అది అట్లా తిరిగి ఇట్లా తిరిగి నాకే వచ్చింది అవకాశం టికెట్. టికెట్ వచ్చినప్పుడు అందరూ కూడా పనిచేశారు, ప్రజలందరూ ఆదరించారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలయన్స్ కూడా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ అలయన్స్ కూడా ఉంది. ఇవాళ వెస్ట్ గోదావరి ఒక నర్సాపురం కదండి, వెస్ట్ గోదావరి కరెక్ట్గా చెప్పాలంటే వార్ వన్ సైడ్ అయిపోయింది అప్పట్లో. అందులో భాగంగా నర్సాపురం నియోజకవర్గంలో కూడా అప్పటికే నేను అంతకుముందు కృష్ణరాజు గారి ద్వారా ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంచి పనులు నేను కృష్ణరాజు గారి ద్వారా అన్ని గ్రామాలకి నేను చేయటం జరిగింది. ఆయన ఉపయోగించుకుని అన్ని గ్రామాలకి నేను ఎంపీ నిధులు ఇప్పించడం జరిగింది. సో ఆ రకంగా నాకు అన్ని గ్రామాల ప్రజలతోటి నాయకులతోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సో నాకు కొత్తగా నాకు అభ్యర్థిగా వచ్చినప్పటికీ కూడా నాకు ఆ యొక్క కనెక్షన్స్ ఉండటం వల్ల కూడా నాకు ఈజీ అయింది. అంటే నాకు టికెట్ రావడానికి కూడా ప్రధానమైన కారణం అది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా ఎంక్వైరీలు చేసుకుని ఆయన సర్వే రిపోర్ట్ ప్రకారంగానే ఇచ్చింది తప్ప నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తీసుకొచ్చింది కాదు. అప్పుడు నన్ను కరెక్ట్గా చెప్పాలంటే ప్రజలే రికమెండ్ చేశారండి. ప్రజలే రికమెండ్ చేశారు కరెక్ట్గా చెప్పాలంటే. నేను ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సర్వే రిపోర్ట్ ప్రకారం వస్తే ప్రజలే 2019లో కూడా కాంపిటీషన్ వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా నాకు అప్పుడు కాంపిటీషన్ వచ్చారు. అప్పుడు కూడా నాకు ప్రజలు ఇచ్చిన దాని ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. భవిష్యత్తులో మీరు అప్పుడు అడిగిన ప్రశ్నకు సంబంధించి కూడా ప్రజలను బట్టే చంద్రబాబు నాయుడు గారు వెళ్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధిష్టానం ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిగతా పార్టీలకి అంటే ఏ అధిష్టానాలు ఉంటాయండి. ఇప్పుడు ఇందుకు నేషనల్ పార్టీస్ అంటే వాళ్ళందరికీ కూడా అక్కడ ఢిల్లీలో అట్లా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మనకి ఎవరు కూడా అధిష్టానం లేరు, మనకి ప్రజల అధిష్టానం అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మాకు అనేక మీటింగ్లో, క్లోజ్ డోర్ మీటింగ్స్లో కూడా మనకు ప్రజల అధిష్టానం, ప్రజల ప్రకారంగా మనం వెళ్దాం అని చెప్తూ ఉండేవారు. ఆ ప్రకారంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ప్రజల ప్రకారంగానే చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటారు. దానికి అందరం ఓబే అవుతామండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న డెసిషన్ తీసుకున్నారంటే అది ప్రజల ఆమోద ప్రకారంగా తీసుకుంటారైనా దాని ప్రకారంగానే నడుచుకుంటాం. అంగీకరిస్తారు అయితే మీరు? దాని ప్రకారంగానే అంగీకరిస్తామండి ఖచ్చితంగా. 100% ప్రజామోదయోగ్యంగానే వెళ్తారు ఆయన. ఇందులో అంటే రాజకీయాల్లో సహజం అండి, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు. అది నేను ఫేస్ చేస్తున్నాను, అనుభవిస్తూ ఉన్నాను ఇంకా స్టిల్. నేను అందరినీ నమ్మాను. నేను ఎంతసేపు రాజకీయాల జోలికి వెళ్ళలేదండి, అభివృద్ధి జయం అన్నట్టుగానే వెళ్ళాను. అందరినీ కూడా సోదరభావంతో చూస్తున్నానంటే, సోదరి చూస్తున్నాను. ఇప్పుడు ఎవరు లేరా మీతో పాటు? నాకు ఇప్పుడు ఉన్నారండి, ఎందుకు లేరు, మంచి మిత్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అందరికీ కూడా మంచి పనులు చేసి ఉన్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఇన్ని కార్యక్రమాలు మీరే అన్నారు, మీరు ఒక్కరే ఎందుకు చేయగలిగారు, ఎలా చేయగలిగారు, ఎందుకు చేస్తున్నారని. నేను ప్రజల కోసం పోరాడుతున్నాను. ఆ పోరాటంలో నేను సక్సెస్ అవుతున్నానంటే ప్రజలంతా నాకు కూడా ఉన్నారు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. క్యాడర్ అంతా ఉంది కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. మిత్రులంతా నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళని తట్టుకోవాలంటే వాళ్ళు పెట్టే కేసులకి అట్లకి అందరూ కూడా బెదరకొట్టేస్తున్నారు వాళ్ళందరినీ కూడా. నా మీద దాదాపు 15-16 కేసులు నా మీద పెట్టడం జరిగింది. నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు నా మీద. అన్నీ కూడా ఇలాగే హైకోర్టుకి వెళ్ళి అట్లకి వెళ్ళి నేను తెచ్చుకోవడం, స్టే అవనివ్వండి, లేదంటే క్యాష్ అవనివ్వండి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి ఇంకా తిరుగుతూనే ఉన్నారు డైలీ. ఇప్పటికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తిరుగుతూనే ఉంది. ఇంకా ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది.